నోరూరుతుంది చూస్తేనే. చికెన్ బిర్యానీ చూస్తే ఆకలి అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వ్లాగ్స్. మేము ఇప్పుడు మైకులు తీసుకురాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వ్లాగ్స్. మేము ఇప్పుడు చికెన్ బిర్యానీ తెచ్చుకున్నాము. చికెన్ బిర్యానీ స్పెషల్ చికెన్ బిర్యానీ, అది స్పెషల్ చికెన్ బిర్యానీ తెచ్చుకున్నాము. ఇంట్లోకి తింటున్నాము. ఇప్పుడు బాగా రోజులు అవుతుంది తినాలనిపించింది, అందుకే తీసుకొచ్చిండు నా కోసం అని. తిని చూద్దాం ఎట్లుందో. లెగ్ పీస్లు అయితే మస్తున్నాయి. ఏడ తెచ్చినావు చికెన్ బిర్యానీ? మాట్లాడాడు ఇట్లా అంటున్నావు. ఏడ తీసుకొచ్చు? అయిపోయి టీవీ ఆన్ చేసినాం కదా, అందుకే ఎప్పుడు మంచిగా బిర్యానీ. ఏడ తెచ్చినావు? పైసలంతా వేస్ట్. ఇంట్లోనే బిర్యానీ. అప్పుడు నవ్వుతాడు. అర్థమైపోయిందా? అట్లా నన్ను మాట్లాడతాడని. బిర్యానీ మంచిగా ఉన్నా, సూపర్ ఉంది బిర్యానీ అయితే. మంచిగా ఉన్నా అని మంచి లేదని చెప్తే అర్థమైపోయింది, నవ్వుతున్నాడు అందుకే. మంచిగా ఉంది బిర్యానీ. నాకు అప్పుడు చూసేటప్పుడు ఎప్పుడు తినాలి అనిపించింది. ఏంది రైతా పెరుగా? రైతా వేసుకుంది. అవునా రైతా? సిగ్గుపడితే యూట్యూబ్లో నడుస్తారు, చెప్పండి మీరే. చెప్తున్నాడు అస్సలుకి. మంచిగా అది మొత్తం తినకు, నాకు ఇయ్యు. చికెన్ కూడా వస్తుంది. మనం ఇంట్లో వండుకుంటాం చూడు, అట్లుంది. నేను ఇప్పుడు ఎట్లా తింటా చూడు. ఒక్కరు అందేస్తున్నావు. సూపర్ ఉంది బిర్యానీ అయితే. ఇక నేను అప్పుడు పొద్దున అన్నం తిన్నా, బిర్యానీ చేస్తున్నాను సరే అన్నా. స్మెల్ చూడగానే అస్సలు ఆగలేదు పానం అయితే. ఇంత స్మెల్ వచ్చింది తీయగానే. సరే ఇదేంటిది? కొత్తిమీర. రైట్ వేసుకో, దూరకు. ఆశ దోశ తిందామని దాంట్లో తిను. హే హోటల్ బిర్యానీ ఇప్పుడన్నా చెప్పు. మిగతా కంటుకుంటుంది బిర్యానీ.
ఉత్తప్పుడైతే ఇప్పుడు వీడియో ఆఫ్ చేయను ఎరుతాడంటే అబ్బా భూమి బద్దలు కావాలి. మస్తు ఎరుతాడు వీడియోలోనేమో సైలెంట్. అబ్బా ఏం తెలియదు. తిడితే అందరి నుంచి పారిపోవాలి అట్లుంటది. అది ముక్కలు లాస్ట్ తిందాం. ఇప్పుడు ఏం చేస్తాను నేను, నాకు పెరుగు అంటే బాగా ఇష్టం. మళ్ళీ ఎండాకాలం పెరుగు మంచిగా తినాలి. వేడి ఉంటుంది చూడు పేర్ల వాళ్ళు పెరుగు మంచిగా తినాలి. నాకు వేడి ఎక్కువ. ఎప్పుడు చూడు మేము అప్పుడప్పుడు తెచ్చుకొని తింటాం. పెరుగు ఎక్కువ తింటాం. ఈయన పెరుగు అందులో పోసుకోడు, డైరెక్ట్ తాగేస్తుంది. అదేంటంటారు, లవంగమా కారం ఉంటుంది అది కొరికిన. మెసేజ్ల మీద మెసేజ్లు వస్తున్నాయి. చప్పుడు నాకు చూస్తే వస్తుంది. అద్దా అన్నం అద్దా తినే మళ్ళీ తెచ్చుకోమంటాను. ఇట్లుంటుంది పరిస్థితి. తీసుకొచ్చినాక తినవాడు. అదైతే పక్కా పెట్టి కొద్దిసేపు అయినా కదా తింటుంది. సరేనా, అన్నం వేస్ట్ చేయ బుద్ధి కాదు నాకైతే. ఒక తినమా అస్సలు ఏమైనా తెచ్చినా ఆయన అడిగింది అనుకో అస్సలు తినకుండా ఊరుకుని. ఎందుకంటే వేస్ట్ చేయబుద్ధి కాదు. తిట్టి మరి తింటావా, నువ్వు తింటావా అని బలవంతంగా ఆయన కన్నా పెట్టలేకుండా నేనన్నా తింటా. ఇట్లా నిజం కాదనుకుంటారు అట్లా అంటే. ఇట్లా అంటే అగా కావాలని చేస్తున్నాడు ఈయన. ఏదైనా తీసుకొచ్చినా ఏమైనా గొడవైంది అనుకో తినకుండా సరే పడేస్తారు నేను అని అంటాడు. మీరు అబద్ధం చెప్పినావు కదా, వీడియో అయిపోయి చెప్తా. వీడియో అయిపోయినాక ఆయన మీద కొడతా అనుకుంటా కానీ రివర్స్ నాన్నే తిడతాడు. బయట ఉందా ఒక్క 19 స్పీడ్లా వెబ్ సిరీస్ ఉంది చూడు, వాడి ఏం పేరు శివాజీ కదా. శివాజీ వాడు వెబ్ సిరీస్ తీసింది కదా మొన్న. అందులో వాడు ముక్క పోరడు కొడతాడు. అది అసలుగా వాడుకుంటే పక్క పెట్టిస్తా. ఎందులో నువ్వు పక్క పెట్టినవు ఏమండి అంటే ఏందనుకుంటున్నావు, అది మటను 400 పెట్టి తీసుకొచ్చిన తీరా గుర్దు వేస్ట్ చేయద్దు ఏదైనా అంటాడు. అట్లా వేస్ట్ చేయకుండా తిను దక్కగా. మనం హోటల్లో కొత్త గిట్ల తింటామా. నేను ఒకటి చెప్పి మర్చిపోయినా, పెరుగులా చికెన్ కలుపుకొని తింటే, చికెన్ పీస్ కలుపుకొని తింటే ఇప్పుడు ఆ టేస్ట్ మస్తు అవుతుంది. ఒకసారి టేస్ట్ చేస్తుంది మేము కూడా మంచిగా ఉంటుంది. పెరుగులు అంటించుకుంటే చికెన్ తింటే నేను వాటికి తింటేస్తాను. పెరుగు పోసుకుంటా చికెన్ పీస్ తీసుకుంటా, పెరుగు అంటించుకుంటా తింటా. బాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.